హలో గాయ్స్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. దిస్ ఈజ్ లక్ష్మి. సో నేనైతే ఇవాళ మీ ముందుకు వచ్చేసాను అనదర్ బ్యూటిఫుల్ వీడియో. నేను తిరువన్నామలై ట్రావెల్ చేస్తున్నాను అనమాట. అక్కడ ఉన్నటువంటి అరుణాచల శివ దర్శనం చేసుకోవడానికి. సో ఇదైతే ఈ టెంపుల్ తమిళనాడులో ఉంటుంది. ఇది బెంగళూరు నుంచి అయితే అరౌండ్ ఒక 200 కిలోమీటర్స్ అయితే వస్తుంది. ఇట్లా హొసూర్ సైడ్ వెళ్ళాలి. హొసూర్ సైడ్ హైవే ఉంటుంది కదా, అక్కడ నుంచి వెళ్ళొచ్చు అనమాట. దగ్గరే, జస్ట్ ఒక 4 అవర్స్ కార్లో అయితే 4 అవర్స్ జర్నీ పడుతుంది. సో దానివల్ల నేనైతే ఇవాళ ఆ టెంపుల్ దర్శనం చేసుకుందాం అనేసి అయితే బయలుదేరేసాను. చూడండి, నేను రోడ్ ట్రిప్ ఎలా చేశాను, ఎక్కడెక్కడ ఆగాను, టెంపుల్ ఎలా ఉంది, అక్కడ ఏ టైంకి దర్శనం జరుగుతుంది అనే విషయాల గురించి నేను ఈరోజు మీకు చెప్తాను. సో మనము గూగుల్ మ్యాప్స్ ప్రిఫర్ చేయొచ్చు. గూగుల్ మ్యాప్స్లో జస్ట్ తిరువన్నామలై టెంపుల్ అని పెట్టగానే మనకు అక్కడికి రూట్ మ్యాప్ వచ్చేస్తుంది. అండ్ కొంచెం దూరం హొసూర్ దాటిన తర్వాత, సేలం దాటిన తర్వాత ఒక దగ్గర అయితే డైవర్షన్ తీసుకోవాలి. మళ్ళీ ఇంకా వన్ అంటే ఒక సింగిల్ రోడ్లోనే బోత్ వేస్ ఉంటుంది అనమాట. సో అలా అయితే ఆ రూట్ నుంచి అయితే మేము వెళ్ళాము. టెంపుల్ టైమింగ్స్ అయితే వచ్చి మార్నింగ్ 6 AM to 12 PM అండ్ మళ్ళీ 3:30 PM నుంచి 8 వరకు అయితే అవైలబుల్ ఉంటుంది. సో మేమైతే కొద్దిగా లేట్గా స్టార్ట్ అయ్యాం కాబట్టి మాకు ఇంకా ఆఫ్టర్నూన్ దర్శనమే దొరికిందనమాట. ఎగ్జాక్ట్గా ఒక 3:34కి అయితే మేము రీచ్ అయిపోయాము టెంపుల్ దగ్గరికి. అంటే నార్మల్ డేస్లో అయితే ఖాళీగానే ఉన్నింది టెంపుల్. అక్కడ ఎక్కువ ఫేమస్ వచ్చి గిరి ప్రదక్షిణ, ఆ కొండ ఉంటుంది కదా, ఆ కొండ ప్రదక్షిణాలు చేసేది అక్కడ మెయిన్ ఫేమస్. అందరికీ తెలిసే ఉంటుంది తిరువన్నామలై అంటే మెయిన్ అక్కడ గిరి ప్రదక్షిణ. ఆ దేవుడు మనకి అంటారు కదా, మనము కొంతమంది దేవుళ్ళకి కొన్ని ఇష్టం అని అక్కడ ఎక్కువ ప్రదక్షిణాలు చేస్తేనే అక్కడ ఉన్నటువంటి శివునికి ఇష్టము అనేసి అంటారనమాట. మధ్యలో ఇట్లా ఫారెస్ట్ రూట్ కూడా ఉంటుంది. ఫుల్ చెట్లు ఉంటాయన్నమాట, ఇటు సైడు అటు సైడు. మనం ఇలా వ్యూని ఎంజాయ్ చేస్తూ కూడా వెళ్ళొచ్చు. అంతే కేర్ఫుల్గా డ్రైవ్ చేయాలి, ఏమంటే ఫారెస్ట్ కదా, ఏదైనా ఫారెస్ట్ అనిమల్స్ అట్లంతా కూడా ఉంటాయి. ఎక్కువ దూరం అయితే లేదు, మధ్యలో కొంచెం డిస్టెన్స్ అనమాట. వే అయితే బాగానే ఉండింది, బట్ స్లోగా వెళ్ళాలి. ఎందుకంటే ఇదే రూట్లోనే ఇటు వెళ్ళేవి అటు ఆపోజిట్ వెహికల్స్ కూడా వస్తూ ఉంటాయి. సో ఫాస్ట్గా వెళ్ళడానికి అయితే అవ్వదు. చూడండి, వ్యూ అయితే ఎంత బాగుంది కదా, పైన స్కై, కింద రోడ్డు, చాలా బాగుంటుంది. దగ్గరకైతే వచ్చేసాము. చూడొచ్చు, తిరువన్నామలై జస్ట్ 7 kilometers అవే. సో మేము గిరి ప్రదక్షిణ కూడా చేసాము ఒకసారి. అప్పుడైతే చాలా రష్ ఉన్నింది. ఒక 5 kilometers దూరంలోనే వెహికల్ స్టాప్ చేసేసి వెళ్ళామన్నమాట. కానీ ఇప్పుడైతే ఖాళీగా ఉంది కాబట్టి టెంపుల్ దగ్గరగా అలో చేశారు. సో టెంపుల్ నియర్ బైయే పార్క్ చేసి దర్శనంకి అయితే వెళ్ళాం మేము. చూడొచ్చు, ఈ రూట్ అంతా మేము గిరి ప్రదక్షిణ చేయడానికి వచ్చినప్పుడు ఫుల్ వెహికల్స్ స్టాప్ అయిపోయిందనమాట. ఇక్కడ చూడండి, ఆ రోడ్స్ పక్కన కూడా పెయింట్ చేశారు ఆ వాల్స్కి, అట్లా శివుడివి రూపాలంతా. అండ్ ఇక్కడైతే పార్క్ చేసేసి తిరువన్నామలై టెంపుల్కి వెళ్దామని అయితే ఫస్ట్ ఇంకా దర్శనం చేసుకుని తర్వాత ఏదైనా అనేసి ఫస్ట్ దర్శనానికి అయితే వెళ్తున్నాను. అండ్ చెప్పులు ఒక దగ్గర వదిలేసాను అనమాట. కానీ రోడ్ అసలు అయితే కాలిపోతుంది.
క్లైమేట్ అయితే బెంగుళూరులో కొంచెం తక్కువ ఎండ ఉన్నా గూడా, ఇక్కడైతే మాత్రం చాలా వేడిగా ఉండింది. అసలు రోడ్డు మీద కాలు పెడితే అట్లే ఇట్లా బొబ్బలొస్తాయి కదా! అట్లా వచ్చినట్టు అయిపోయింది నాకైతే. ఇంక నేను అక్కడక్కడ కొద్దిసేపు ఆగి నీడలో అలా అయితే వెళ్ళాననమాట. మనకు మెయిన్ 4 గోపురాలైతే ఉంటాయి ఈ టెంపుల్ చుట్టూ. ఏ గోపురం నుంచి అయినా మనం ఎంట్రీ అవ్వచ్చు. అండ్ మెయిన్ రాజగోపురం అనేసి ఒకటుంటది. అక్కడి నుంచి అయితే మనం ఫ్రీగా దర్శనం చేసుకోవచ్చు. మిగతా వాటిలో అయితే మనకు 50 రూపీస్ టికెట్. ఒక అడల్ట్స్‌కి 50 రూపీస్ తీసుకుంటారు. అట్లా అంటే పెయిడ్ దర్శనం అయితే ఉంటుందన్నమాట. ఇక్కడ చూడండి అసలు ఎంత ఎండగా ఉందో. అండ్ మనకి పార్కింగ్ అంతా కూడా ఉంటుంది. మనము అంటే రష్ లేని టైంలో వెళ్తే మనము టెంపుల్‌కి దగ్గరలోనే పక్కనే కూడా పార్క్ చేసుకోవచ్చు వెహికల్స్. ఇక్కడ చూడండి ఇదొక పార్కింగ్. మేమైతే వేరే దగ్గర పార్క్ చేసాము. అండ్ ఇంకా టాయిలెట్స్ అవంతా కూడా ఉన్నాయి. ఇవంతా పెయిడే అనమాట. ఇక్కడ చూడండి గోపురము ఎంత బాగుంది కదా! చాలా బాగుంది. మెయిన్ ఇక్కడ టెంపులే అనమాట. అంటే 4 దిక్కుల 4 గోపురాలుంటాయి. అది మెయిన్ అట్రాక్షన్. మళ్ళా లోపల ఇంకా మనకి ఇక్కడ శివుడు, అమ్మవారు ఉంటారు. సో, ఆ 2 దేవుళ్ళు కూడా సెపరేట్‌గా ఉంటారు. ఆ 2 టెంపుల్స్ కూడా మళ్ళా లోపల 2 చిన్న గోపురాలుంటాయి. నేను లాస్ట్‌లో ఆ టెంపుల్ వ్యూ ఇమేజ్ ఒకటి అటాచ్ చేస్తాను చూడండి. నేనైతే ఇంకా అది నా షాల్ ఇట్లా కప్పుకొని వెళ్తున్నాను. ఏమంటే ఫుల్ ఎండ చాలా అసలు 4 అవుతుంది. అయినా కూడా చాలా సన్నీగా ఉన్నిందనమాట దానివల్ల. ఇంకా అక్కడ ఆటో వాళ్ళు కూడా ఉంటారు. మనకి ఆటో కావాలంటే టెంపుల్ దగ్గరికి మనం ఆటో కూడా ప్రిఫర్ చేయొచ్చు. మేమైతే ఇంకా దగ్గరే కదా అనేసి అయితే నడుచుకుంటూ వెళ్తున్నాము. ఇది ఇంకొక పార్కింగ్ అనమాట. ఇక్కడ చూడొచ్చు చాలామంది వెహికల్స్ ఆపున్నారు. అండ్ మనకి టెంపుల్ ముందరే ఇక్కడ చూడండి ఇలా చాలా షాప్స్ కూడా ఉన్నాయి. మనకు పూజకి కావాల్సిన సామాన్లు కానీ ఏదైనా స్నాక్స్ అట్లాంటివి ఏమన్నా తీసుకోవాలంటే కూడా ఇక్కడ షాప్స్ అయితే ఉన్నాయి. అండ్ ఆ టెంపుల్కి ఎదురుగానే కూడా మనకి స్లిప్పర్స్ వదలడానికి ఉందన్నమాట. అక్కడ వదిలేసి మనము అంటే పర్ పెయిర్ ఎంతో చార్జ్ చేస్తారు. అదైతే చేసి మనం ఇంకా దర్శనానికి అయితే వెళ్ళొచ్చు. ఇంకా ఇదైతే ఒక గోపురం నుంచి ఎంట్రన్స్ అనమాట. ఈ గోపురం నుంచి అంటే మాకు ఏది దగ్గరగా ఉండిందో ఆ గోపురం నుంచి అయితే ఎంట్రీ అయిపోయాను నేను. ఇదైతే ఇంకా ఎంట్రన్స్ అనమాట. చూడొచ్చు ఎంట్రీ అయితే ఇంత చిన్నగా ఉండింది. ఇంకా ఇక్కడ పెయిడ్ దర్శనం అని అయితే చెప్పారు. దానివల్ల ఇంక ఇక్కడైతే టికెట్ తీసుకుంటున్నాను నేను. 50 రూపీస్ పర్ హెడ్ 50 రూపీస్ అనమాట టికెట్. సో అమ్మవారు, శివుడు ఇట్లా ఉంటారనమాట లోపల. ఇక్కడ చూడొచ్చు. ఇక్కడైతే ఇంకా టికెట్ కోసం వెయిట్ చేస్తున్నాను అనమాట టికెట్ తీసుకోవడానికి. అంటే డీటెయిల్స్ అడుగుతాను. అంటే ఓన్లీ పెయిడ్ దర్శనమే ఉందా లేకపోతే ఫ్రీ దర్శనము ఎలా వెళ్ళాలి అనేసి అయితే నేను వాళ్ళతో ఎంక్వైరీ చేస్తున్నాను. వాళ్ళు ఫ్రీ దర్శనానికైతే రాజగోపురం ఎంట్రన్స్ నుంచి రావాలి అని అయితే చెప్పారు. ఇంకా మేము ఎలాగూ ఇటు నుంచే ఎంట్రన్స్ అయిపోయాం కదా అనేసి 50 రూపీస్ అయితే పే చేసి తీసేసుకున్నాను అనమాట. నేనైతే చాలా ఎగ్జైటింగ్గా ఉన్నాను. ఏమంటే ఆల్రెడీ ఒకసారి వచ్చాము. అప్పుడైతే ఇంకా దర్శనం చేసుకోలేదు. దానివల్ల ఈసారైనా దర్శనం చేసుకోవాలి ఎట్లయినా సరే అనేసి. ఇది చూడండి మెయిన్ గోపురం లోపల ఉన్నటువంటి ఇంకొక చిన్న గోపురం అన్నమాట. నేనైతే ఇంకా చెప్తున్నాను అదే ఎంట్రన్స్లోనే ఎంట్రీ అయితే అయిపోయాను. నాకైతే చాలా బాగా అనిపించింది ఇంకా దర్శనం చేసుకుందాము అని. యాక్చువల్గా టెంపుల్ లోపల అయితే వీడియో అలో లేదు. అది యాక్చువల్గా ఉండాలి. ఏమంటే అందరూ వచ్చి విజిట్ చేస్తేనే బాగుంటుంది. అంత వీడియోలో చూపిస్తే బాగుంటుంది కదా. సో నాకైతే చాలా మంచిగా అనిపించింది. ఫస్ట్ శివయ్యది దర్శనం అయితే చేసుకున్నాము. తర్వాత అమ్మవారి దర్శనం అయితే జరిగింది. బాగుండిందనమాట. కానీ టెంపుల్ లోపల చాలా వేడిగా అనిపించింది. నాకు తెలిసినంత ప్రకారం ఏమంటారంటే అక్కడ అన్ని టెంపుల్స్లో లోపల చాలా అంటే చల్లగా ఉంటుంది. అంటే ఆ గ్రానైట్స్ అవి ఇవి యూస్ చేసి ఉంటారు కదా. కానీ ఈ టెంపుల్లో మాత్రం చాలా వేడిగా ఉండింది.
ఎంత ఆర్కిటెక్చర్ ఉన్నా కూడా కానీ అక్కడ ఏమని నమ్ముతారంటే మనం చేసిన పాపాలు అక్కడ మనం ఆ దేవుని దర్శనం చేసుకున్నప్పుడు ఆ అగ్గిలో ఇదైపోతాయి, అవి పోతాయి అనేసి నమ్ముతారు. దానివల్ల ఆ టెంపుల్ లోపల అంత వేడిగా ఉంటుందంట. సో అది నేను విన్న ప్రకారము. ఇంకా దర్శనం చేసుకున్న తర్వాత అయితే ఇట్లా బయటనే ప్రసాదం అంతా అమ్ముతూ ఉన్నారు. నేనైతే ఇది అత్తిరాస, మా సైడ్ అయితే అత్తిరాస అంటారు, మీ సైడ్ ఏమంటారో కమెంట్ చేయండి. అదైతే తీసుకున్నాను. 50 రూపీస్కి ఒక 4 అయితే వచ్చాయి. ఇంకా చాలా అయితే ఉన్నాయి, లైక్ చక్కెర పొంగలి, ఇది టామరిండ్ రైస్, అట్లా అయితే చాలా అయితే ఉన్నాయి. నేనైతే ఇది తీసుకున్నాను. ఇంకా కొన్ని ఫొటోస్ దిగాను అనమాట. అక్కడే కొద్దిసేపు కూర్చొని దర్శనం చేసుకున్న తర్వాత దేవుణ్ణి మంచిగా మొక్కుకొని ఇంకా అక్కడ నుంచి బయలుదేరేసామన్నమాట. ఇది టెంపుల్ బయట, కొంచెం బయట రాగానే ఒక చిన్న పార్క్ లాగా అయితే ఉండింది. అక్కడ ఏముంది అనేసి అయితే జస్ట్ అలా వచ్చి చూసాము. ఇదంతా ఫ్రీ దర్శనం వచ్చేటప్పుడు ఉండే క్యూ అనమాట అది. ఇది చూడండి చిన్న పార్క్, జస్ట్ ఇన్ ఫ్రంట్ ఆఫ్ టెంపులే ఇలా ఉంటుందన్నమాట. ఇక్కడ ఇంకొక గోపురం చూడండి, ఎంత బాగుంది కదా. అసలు గోపురాలు అయితే చాలా బాగున్నాయి. అసలు ఎలా కట్టారో కానీ ఇంత హైట్, అసలు నిజంగా మన హిస్టరీ గ్రేట్ అనిపిస్తుంది. అండ్ చూడండి చెట్లు కూడా చాలా బ్యూటిఫుల్గా, టెంపుల్ అయితే చాలా బాగుండింది. నాకైతే చాలా పీస్ఫుల్గా అనిపించింది. నాకు ఇంకా టైం ఉండింటే ఇంకా కొద్దిసేపు ఉండి రావాలనిపించింది. బట్ మాకు ఆల్రెడీ మేము మరీ రిటర్న్ అవ్వాలి కాబట్టి కొంచెం త్వరగానే వచ్చేసాము. దర్శనం అయితే వితిన్ 1 అవర్లో అయిపోయింది. ఎక్కువ రష్ అయితే లేరు. మేము వెళ్ళింది ఆదివారం, సో రష్ లేదు కాబట్టి మాకు 1 అవర్లో దర్శనం అయితే అయిపోయింది. ఇదంతా క్యూ అనమాట, ఫ్రీ దర్శనానికి వచ్చే క్యూ. ఈ రెడ్ కలర్లో ఉంది కదా, ఇదంతా క్యూ అనమాట. సో మనకి చాగంటి ప్రవచనాలు ఉంటారు కదా, మనకి దేవుడి అనుగ్రహం లేనిదే అరుణాచలంలో అడుగు పెట్టలేరు అనేసి. సో అది ఎంతమంది నమ్ముతారో నాకు తెలియదు, బట్ ఐ బిలీవ్. ఇదైతే ఓవర్వ్యూ అనమాట ఆ టెంపుల్ గురించి. చూడండి అట్లా 4 గోపురాలు అయితే పెద్దవి ఉంటాయి, దాని లోపల మళ్ళీ చిన్న గోపురాలు అయితే ఉంటాయన్నమాట. సో అప్పుడు చేసిన గిరి ప్రదక్షిణ వలన మేము దర్శనం చేసుకోలేకపోయినాము. సో ఇప్పుడైతే చాలా బాగా జరిగింది. సో మీలో ఎంతమంది అరుణాచలం శివ తిరువన్నామలై టెంపుల్ విజిట్ చేశారు నాకు కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. అండ్ మీకు ఎలా అనిపించింది, మీ ఎక్స్పీరియన్స్ ఎలా అనిపించింది నాకైతే చెప్పండి. అండ్ ఇంకా చుట్టూ అక్కడున్న గోపురాలు, ఇంకా రివర్స్ వచ్చే దారిలో అయితే చూసుకుంటూ అక్కడ వ్యూస్, ఇంకా చిన్న చిన్న గోపురాలు చూసుకుంటూ అయితే మేమైతే ఇంకా రిటర్న్ వచ్చామన్నమాట. మీరు కూడా చూడొచ్చు టెంపుల్ ఎంత బాగుంది కదా, అసలు చాలా బాగా కట్టారు. అండ్ టెంపుల్ లోపల కూడా అక్కడక్కడ ఫుల్ కమర్షియల్ అనమాట. అంటే మనము హారతిలో డబ్బులు వేస్తే ఒకలాగా, వేయకపోతే ఒకలాగా అలా చూస్తున్నారనమాట. నాకైతే తెలియట్లేదు, బట్ ఎక్కువ మంది అవంతా పట్టించుకోకుండా జస్ట్ దేవుని దర్శనం కోసమే వెళ్తారు. బట్ నాకైతే అలా అనిపించింది, చాలా డిఫరెన్స్ అయితే నాకు అనిపించింది. ఇంకా ఎవరెలా అయితే మనకేంటి, మనమైతే దర్శనం చేసుకోవడానికి వచ్చాము అని అయితే ఇంకా మేము టెంపుల్ దర్శనం చేసుకొని ఇంకా బయటకైతే వచ్చేసాము. ఇదైతే బయట అనమాట. ఇంకా పార్కింగ్ ఎక్కడ చేసామో అక్కడికి వచ్చి బెంగళూరుకి రిటర్న్ అయిపోదామని అయితే వచ్చేసాము. సో ఇది ఇలా అయితే నాకు తిరువన్నామలై దర్శనం జరిగింది. సో ఇలా అయితే నా డే ఎండ్ అయిందనమాట. సో మీలో ఎంతమందికి ఈ వీడియో నచ్చింది, ఈ వీడియో లైక్ చేయండి. అండ్ మీలో ఎంతమంది ఈ వీడియో ఫస్ట్ టైం చూస్తున్నారు నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసుకోండి, ఇంకా ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం. ఇంతే గైస్ ఈ వీడియో. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్, స్టే ట్యూన్డ్.